అసలు దేవాదాయ పనిచేస్తుందా? తిరుపతిలో అధికారులు పనిచేస్తున్నారా? కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకి సేవ చేయడం, చంద్రబాబు నాయుడికి భజన చేయడం, పవన్ కళ్యాణ్కి భజన చేయడం, దాని తప్ప సామాన్య భక్తుడు అనే వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం అనేది కష్టమయ్యే పరిస్థితి. భక్తులు భయపడతారు. తిరుపతి వెళ్ళాలంటే అమ్మో అయ్యో అని భయపడి వారణాసికో లేకపోతే అయోధ్యకో అక్కడికి వెళ్తున్నారు భక్తులంతా కూడా. తిరుమల ఇదివరకు గతంలో ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, భారతదేశంలోనే తిరుపతి దేవస్థానం నెంబర్ 1 అని చెప్పి అనుకునేవాళ్ళు. అటువంటిది ఇక్కడికి వస్తే సరిగ్గా వెళ్తామా లేదా, దర్శనం అవుద్దో లేదా, ప్రాణాలతో వస్తామా లేదా అనే విధంగా మీరు పరిపాలన చేస్తారా మీరు తిరుపతి దేవస్థానం వాళ్ళు? మీకు ఆల్రెడీ ఢిల్లీ కోర్టు కూడా మొట్టికాయలేసినా కూడా మీకు సిగ్గుసారం ఉండదు. మీకేమి గతంలో కోర్టు మొట్టికాయలేసింది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎలా మాట్లాడతారు ఆధారం లేకుండా అని చెప్పని. మళ్ళీ మన సుబ్బారెడ్డి గారు మళ్ళీ మొన్న కేసు వేస్తే దాని మీద మళ్ళీ మీకు అక్షంతలు వేసింది. అయినా కూడా మీకు బుద్ధి రాదు. మీకు భక్తులకి సౌకర్యాలు కల్పించండి. భక్తులకి అన్ని విధాలు కూడా తిరుపతిలో అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయండి. అంతే తప్ప ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా తప్పిదాలని గత ప్రభుత్వం మీద వేసేద్దాం. గత ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు ఇంత గతంలో చేయలేదా? అరే కొంతమంది జనాభా పెరిగితేనే మీరు పరిపాలన చేయని వాళ్ళు మీకేం పాలక మండలి? నాకు అర్థం కావట్లేదు. చాలా బాధ వస్తుంది. చంద్రవచనానికి వెళ్తే అక్కడ చనిపోతున్నారు. తాబేళ్లు శ్రీకాకుళంలో తాబేళ్లు చచ్చిపోతున్నాయి. అదేవిధంగా మొన్న శ్రీకాకుళం జిల్లాలో అదే ప్రైవేట్ టెంపుల్ మాకు సంబంధం, అక్కడ చనిపోతే మా ప్రైవేట్ టెంపుల్ మాకు సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకున్నారు. భక్తులు గుడికి వెళ్ళాలి, ఆంధ్ర రాష్ట్రంలో గుడికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఈ రోజు. మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళి చూడండి, తమిళనాడుకి కానీ వాటికి వెళ్ళి చూడండి ఎలా చేస్తారో. ఎక్కడ కూడా ఇటువంటి ఘటనలు జరగట్లేదు. ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే. మీ చేతగాని తలం వల్ల చంద్రబాబు నాయుడు కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు, సనాతన ధర్మం చెప్పుకునే పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ చేతగానితనం వల్ల ఈరోజు భక్తులందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. గతంలో పుష్కరాలకి షూటింగ్ నిమిత్తంగా దాదాపు 30 మంది చనిపోయారు. చంద్రబాబు పుష్కరాలు షూటింగ్ నిమిత్తంగా. ఇంకా సరిపోదు, మీకు దాహం తీరలేదు. మీకు ఇంకా ఇంతమంది భక్తులు చనిపోతున్నా కానీ ఏ ఒక్క చోటైనా సరే మీరు సౌకర్యాలు ఎందుకు మెరుగుపరచట్లేదు? రాజకీయాలు మానండి దయచేసి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను.